నాలాయిర దివ్య ప్రబంధంలోని నాన్ముఖ తిరువందాది అనే రచనను తిరుమల శ్రీయాళ్వార్ రచించారు. ఈ నాన్ముఖ తిరువందాది 96 పాశ్రములతో నిండి ఉన్నది. 4 రోజుల నుంచి మొదటి పాశ్రం నుంచి 80వ పాశ్రం దాకా చూశాము. ఈరోజు 81వ పాశ్రం నుంచి 96వ పాశ్రం దాకా చూద్దాము. கதவு மனமென்றும் காணலாமென்றும் கொதையும் வினையாவி தீரே தென் விதையாக்கா நத்தமிழை வித்தி ఎన్నుళ్ళత్తై నీ విళెత్తాయి కత్తమొళియాకి కల్లందు. స్వామి, నిన్ను చూసే దారిలో నా మనసుకి అడ్డముగా నిలిచిన నా దుర్బుద్ధిని పోగొట్టుకుని ద్రవిడ భాష సాయముతో నా మనసులో నీపై భక్తి అనే మంచి విత్తనమును నాటి నేను నేర్చిన విద్యతో శబ్ద ప్రతిపాద్యుడవైన నిన్ను చేరాలి అనే తలుపులతో పండిపోతున్నాను. 82వ పాశ్రం. కలందాన్ ఎన్నుళ్ళత్తు కామ వేళ్తాతై నలందానుం ఈ తొప్పాతుండే అలరం దళర్కళ్ ఈటిత్తుం ఈశనుం నాన్ముఖనుం ఎన్రివర్ కళ్ళ్విట్టు ఏతా మాటాతు ఏందు. విరిసిన పూలను సమర్పించి పూజించే శివుడు, బ్రహ్మదేవుడు కూడా నోరారా కీర్తించే స్వామి, నా మనసులో కలిసిపోయిన అందమైన మన్మధుడి తండ్రి, ఆ సర్వేశ్వరుడి కన్నా గొప్ప భాగ్యము మరొకటి ఉంటుందా? 83వ పాశ్రం. వేంద్రాయ్ వెన్నవరాయ్ వెన్నాకి తన్నిలియాయ్ మాందరాయ్ మాతాయ్ మత్తెల్లావ మాయా శారంద వరకు తన్నా తాన్నేమియాన్ మాల్వണ്ണన్ తాన్ కొడుకుం పిన్నల్ తాన్ షెయ్యం పితర్. నాన్ముఖ తిరువందాది యొక్క 83వ పాశ్రం యొక్క అర్థము: రాజై, దేవతలై, స్వర్గమై, చెల్లదనమై, బంధువులై, తల్లి అయి ఉన్న చక్రధరుడు, ఆ ఆశ్రిత వ్యామోహనుడు, భక్తితో తనను చేరాలి అని అనుకునే వారికి ఈ ప్రపంచంలో తృప్తి కలిగించే అన్ని సుఖములను ఇచ్చి తరువాత తనకు తానుగా వారిని వైకుంఠమునకు చేర్చును. 84వ పాశ్రం. పితురు మనమెల్లేనికి పింజనోడు ఎతిర్వన్నవన్నే నక్కు నేరాన్ அதிரும் கடல் காலம் அண்ணான்னையே కన్ననయ్యే నాళం తోళం కాతల్ పుండేన్ తొళిల్. చిక్కు చెదరని మనస్సుతో గల్లు గల్లిమనే కాలి అందుల సవ్వడుల బుల్లిరాజు ఆ చిన్ని కృష్ణుడిని భక్తితో సేవించడమే దినచర్యగా చేసుకున్న నేను ఆ దేవతల కన్నా గొప్ప భాగ్యవంతుడిని. 85వ పాశ్రం. తొళిలెనకు తొల్లై మాల్ తన్నామమేత పొడుదెనకు మత్తదోయే పోతుం కలిసినత్తు వళ్ళాళన్ వానవరుకోన్ వాళి మతమళిత్తా విల్లాళన్ ఎంజత్తుళవిన్. రోజంతా ఆ ఆదిదేవుడి దివ్యనామములను పలుకుతూ పొద్దు పుచ్చుకుంటున్న నా మనసులో బలవంతుడైన కోపిష్టి వాలి అనే వానరరాజు పొగరు అణిచిన ధనుర్ధారుడు ఆ శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నాడు. 86వ పాశ్రం. உளம் கண்டாய் நன்னெஞ்சே உத்தமன் என்றும் உளன் கண்டாய் உள்ளுவாருள்ளத்துள்ளன் கண்டாயே தன்னொப்பான் தானாய் உளன் காண் தமி ஏற்கு ఎన్నిప్పార్కి షణిమై. 86వ పాశ్రం యొక్క అర్థము: ఉన్నాడు నా మంచి మనసులోనే ఎల్లవేళలా ఆ ఉత్తముడు, ఉన్నాడు జానించే తన భక్తుల హృదయములోన తనకు తానే సాటి అయి. ఖచ్చితంగా ఉన్నాడు సుమా, మీలోను నాలోను అందరిలోను. 87వ పాశ్రం. இமய பெருமாளை போல் இந்திர நார்கிட்ட ஷமிய விருந்துண்டும் ஆறு காப்பான் ஷமியங்கள் காண்டான் அவை காப்பான் காறு கண்டனான் ముఖనోడు ఉండాను ఉలకోడు ఉయిర్. బ్రహ్మాది దేవతలతో సహా అన్ని లోకములోని ప్రాణులను మృంగినట్లుగా ఇంద్రుడికి పెట్టిన అన్నమును ఆరగించి పెద్ద పర్వతముతో గోవులను గోపాలురిని రక్షించిన స్వామి ఈ సిద్ధాంతములను ఈ సాంప్రదాయములను వేదములుగా ఏర్పరిచెను. 88వ పాశ్రం. ఉయిర్కొండు ఓడలొడియ ఓండు ఓడుంబోతోడి అయ్యర్ వెన్రా తీర్పాన్ பெயர்பாடு செயல் தீரா சிந்தித்து வாழ்வரே வாழ்வார் శిరుషమయ పందనయ్యార్ வாழ்வேల్ పడుతూ. ఈ శరీరమును విడిచి ప్రాణములు పరిగెడుతున్నప్పుడు వాటి వెంట పరిగెత్తే పూర్వ జన్మ పాప కర్మముల దుఃఖములను పోగొట్టుకోవాలి అని అనుకునేవారు శుద్ర కర్మ సిద్ధాంత సంబంధీకులుగా బ్రతకడం వ్యర్థము.
நான்முக திருவந்தாதி యొక్క 89వ பாசுரம். பழுதாக்காது ஒன்றர் எந்தேன் பார் கடலான் பாத்தம்பழு வாவகை நினைந்து வைக்கல் தொழுவாரை கண்டிரைஞ்சி வாழ்வார் கலந்த வினை கடத்தாவின் தீரந்து வீத்திருப்பார் மிக்கும். నాన్ముఖ తిరువందాది యొక్క 89వ పాసురం యొక్క అర్థము. వ్యర్థము కాని ఒక ఉపాయంను నేను తెలుసుకున్నాను. క్షీరాబ్దినాథుడి దివ్యపాద పద్మములను అనుక్షణము విడవకుండా ఆశ్రయించే వారిని చూసి వినయముతో నమస్కరించినట్లయితే మన ఆత్మకు కలిగిన పాపములన్నీ పోయి మహిమలతో తెరిచి ఉన్న ఆ వైకుంఠమును చేరవచ్చును. 90వ పాసురం. வீத்திருந்து விண்ணாளா வண்டு வேண்டுவார் வேங்கடத்தன் பால் திறந்த வைத்தார் வல்மலர்கள் வேல் திறந்த வாழ்வார் வருமதி பார்த்தம்பினராய் மற்றவர்க்கே தாழ்வாயிருப்பார் தமர். 90వ పాసురం యొక్క అర్థము. ఆ పరమపద వైకుంఠమును చేరగోరువారు గొప్ప మహిమ కలిగిన వెంకటేశ్వరుడికి ప్రశాంతమైన మనసుతో పువ్వులను సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో విష్ణు భక్తులకు సేవ చేస్తూ ఆ స్వామి గురించి వివరముగా తెలుసుకుంటారు. నాన్ముఖ తిరువందాది యొక్క 91వ పాసురం. తమరావారు యావార్కం தாமரை மேலார்க்கும் அமரர்க்கும் ஆடு அரவு ஆரத்தாரக்கும் அமரர்கள் தாழ் தாமரை மலர் கட்டிட்டு களிட்டிறங்கி వామ్మాళ్ వన్నన్ తాళ్ తామరై అడైవోమెన్రు. వినయముతో పువ్వులను ఉంచి ఆ సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములను పొందాలని తలచే గొప్ప విష్ణు భక్తులు తామర పువ్వులో ఉన్న బ్రహ్మదేవుడికి, ఆడుతూ తిరిగే పాము మెడలో ఉన్న శివుడికి, దేవలోకములోని దేవతలందరికీ కూడా బంధువులు అవుదురు. నాన్ముఖ తిరువందాది యొక్క 92వ పాసురం. என்று மறிந்திர ஏன் என்னெஞ்சத்தே வைத்து நின்று மிரிந்துந்த நெடுமாலை என்றும் திருமறை விருந்தா மார்பன் சிறுதனன் உழக்காளாள் கரு இறந்தா நாள் మొదలా కాపు. పుట్టినప్పటి నుండి నన్ను రక్షిస్తున్న ఆ ఆశ్రిత వ్యామోహనుడిని, ఆ లక్ష్మీ వక్షస్థలుడిని, ఆ శ్రీధరుడిని నేను కూర్చుని ఉన్న నిలుచుని ఉన్న భక్తి నిండిన మనస్సుతో ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. 93వ పాసురం. కాపు మరింద్రియேன் கண்ணன் நிருப்பன் ஆப்பு அங்கு ஒளியவும் பல்லு ஏற்கும் ஆக்கை கொடுத்தாளித்தார் கோனே கொனப்பரணி உன்னை விடுத்துணிయార్ మై తెలిందారియా తామ్. ప్రళయకాలమున శరీరములు పోయిన సకల ఆత్మలకు శరీరములను ఇచ్చి రక్షించిన స్వామి ఆ శ్రీకృష్ణుడే అని మరిచిపోని నిజమును తెలుసుకొని ఆ స్వామి కళ్యాణ గుణములను తెలుసుకున్నవారు ఎవరైనా ఆ స్వామిని వదిలిపెట్టాలని సాహసిస్తారా? 94వ పాసురం. మై తెలిందిరారెన్ చెయ్యారు వేరానార్ నీరాక కై తెలిందు కాటిగళవడుతూ పై తెలిందా పాంబి ననయ్యాయ్ అరుళాయడియేర్కు వేంబు కరియాకు ఏందుం. శత్రువుల తలలు తెగిపడి బూడిద అగునట్లు యుద్ధములో సేనలను విభజించి మెరిసే పడగల ఆదిశేషుడిపై శయనించిన స్వామి తత్వమును తెలుసుకొని ఆ స్వామి అనుగ్రహమును పొందిన భక్తుడికి వేపాకు కూర కూడా రుచిగానే ఉంటుంది. 95వ పాసురం. ஏன்றேன் அடிமை சிலந்தேன் பிறப்படைம்பை ஆன்றேன் அமரர்க்கு மாறாமை ஆன்றேன் கடனாடும் மண்ணாடும் கைவிட்டு மேலையில் இடநாடு காணையினி. బ్రహ్మాదులకు కూడా అందనంత ఎత్తులో స్వర్గలోకముల కన్నా పైనున్న వైకుంఠములో ఉన్న స్వామికి ఈ భూమి పైననే సేవ చేసే గొప్ప భాగ్యమును పొందగలిగిన నేను ఇంతవరకు ఉన్న జన్మ దుఃఖముల నుండి విముక్తుడిని అయితిని. నాన్ముఖ తిరువందాది యొక్క 96వ పాసురం. இனி அறிந்தேன் ஈஷர்க்கும் நான் முக்கர்க்கும் தெய்வமே இனி அறிந்தேன் எம்பெருமான் உன்னை இனி அறிந்தேன் காரணன் நீ கத்தவை நீ கற்பவை நீ நல்லே கீரிஷை நாரணன் நீ நங்கறிந்தேன் நான்.
అన్నిటికీ మూల కారణమై ఉన్న శ్రీమన్నారాయణుడే ఆ శివుడికి, ఆ బ్రహ్మదేవుడికి కూడా సర్వేశ్వరుడనని నేను నేర్చుకున్న వాటితో తెలుసుకోగలిగాను అని అంటూ తిరుమల శ్రీయాళ్వారు నాన్ముఖ తిరువందాదిని రచించారు. నాన్ముఖ తిరువందాది సమాప్తము. తిరుమల శ్రీయాళ్వారి దివ్యపాద పద్మములకు నమస్కారములు.